మనందరికీ AK-47 రైఫిల్ గురించి తెలుసు, కానీ ఇప్పుడు మన ఇండియాలోనే తయారైన AK-203 షేర్ గురించి మీకు తెలుసా? ఇది 100% మేడ్ ఇన్ ఇండియా అసాల్ట్ రైఫిల్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకి AK-47 ఎందుకు అంత స్పెషల్ తెలియాలి. సోవియట్ యూనియన్ లో మిఖైల్ కలష్నికోవ్ డిజైన్ చేశాడు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఈజీ టు రీఅసెంబుల్ అన్నమాట. అన్ని పార్ట్స్ ని ఒక 10 నిమిషాల్లో అసెంబుల్ చేసి మళ్ళీ డిఅసెంబుల్ చేయొచ్చు అనమాట. అండ్ దీన్ని చాలా మంది గంట లోపల కూడా దీన్ని ఎలా షూట్ చేయాలని చెప్పేసి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. విపరీతంగా వర్షాలు రానివ్వండి, లేకపోతే స్నో పడనివ్వండి, ఎక్స్ట్రీమ్ శాండ్ స్ట్రోమ్ వచ్చినా గానీ అన్ని వెదర్ కండిషన్స్ లో ఏ మాత్రము జామ్ కాకుండా ఫైర్ అవుతుందన్నమాట. చాలా కంట్రీస్ లో మిలిటరీస్ ఇంకా ఇల్లీగల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు అదే రిలయబిలిటీ పాయింట్స్ ని మన ఇండియా మైండ్ లో పెట్టుకుని మన దేశం ఉత్తరప్రదేశ్ లోని అమితి ఫ్యాక్టరీలో 100% ఫస్ట్ టైం AK-203 తయారు చేసింది. తయారు చేయడమే కాదు, టెస్ట్ ఫైర్ కూడా చేసింది. ఇది మన ఇండియాకు ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్మ్స్ లో సెల్ఫ్ రిలయన్స్ అవ్వడం అంత ఈజీ కాదు. వెపన్ తయారు చేసిన తర్వాత రిగరస్ టెస్టింగ్ ఉంటది. అన్ని టెస్ట్లు పాస్ అయ్యాకనే దాన్ని మన మిలిటరీ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ AK-203 రైఫిల్ 3.8 kg వెయిట్ తో పవర్ఫుల్ 7.62 mm కార్ట్రేజ్ యూజ్ చేస్తుంది. 400 నుంచి 800 మీటర్లు డిస్టెన్స్ లో ఉన్న టార్గెట్ ని హిట్ చేయగలదు. ఇండియన్ ఆర్మీ దీన్ని నెక్స్ట్ మంత్ ఫార్మల్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తుంది. ఫారెన్ ఇంపోర్ట్స్ నుంచి 100% జెన్యూన్ ఆత్మ నిర్భర్ భారత్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మన ఇండియా తీసుకున్న ఈ బిగ్ స్టెప్ కి నా సైడ్ నుంచి ఒక బిగ్ సెల్యూట్. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే నా పేని ఫాలో చేసి పెట్టుకోండి. అంతవరకు జై హింద్, జై భారత్.